హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ టుగెదర్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ సొరకాయ కర్రీ. ఇది నా స్టైల్లో ఎలా చేస్తారో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అండ్ చిన్న సైజ్ సొరకాయని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఇక్కడ మేము కొంచెం లైట్గా చిటికెడు పంచదార అనేది వేస్తున్నామండి. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర కాస్తంత చిటపటలాడాక దాంట్లో కరివేపాకు అండ్ ఆనియన్, కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు దాంట్లో వేయాలి. ఆనియన్ వేశాక ఆనియన్ అనేది ఆయిల్లో ఒక 1 మినిట్ పాటు అలా ఫ్రై చేయాలి. ఆనియన్ 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చిటికెడంతా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు వేయడం వల్ల కర్రీ అనేది పసుపుగా ఫ్లేవర్ రాకుండా ఉంటుంది. పసుపు ఎప్పుడైనా సరే ఆయిల్లో వేయడం వల్ల మంచిగా ఫ్రై అయిపోతుంది, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు వేశాక ఆనియన్ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని దీంట్లో వేయాలి. ఒకసారి ఈ కర్రీ అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూతని ఉంచి ఒక 2 నిమిషాల పాటు సొరకాయ ముక్కల్ని ఆయిల్లో ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేయాలి. పచ్చిమిర్చి పేస్ట్లోనే కాస్తని వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా కర్రీలోనే యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఎక్కువ వాటర్ పట్టవు, చాలా తక్కువ క్వాంటిటీ వాటర్ అనేవి పడుతుంటాయి. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ అనేది సొరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు పైనుండి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసాక కుక్కర్ కొన్ని వాటర్ పోయాలి. తర్వాత విజిల్ పెట్టేసేయాలి. కుక్కర్ విజిల్ పెట్టడం వల్ల కర్రీ అనేది తొందరగా బాయిల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక విజిల్కి మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, అలా అయితేనే బాగుంటుంది. తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత తీసి చూసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కర్రీ అంతా. ఈ స్టెప్లో మనకి వాటర్ ఎక్కువ అనిపిస్తే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ బాయిల్ చేసుకోవచ్చండి. బట్ ఇప్పుడు మేము చూపిస్తున్న విధానంగా కర్రీ ఉంటే క్వాంటిటీగా ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అండ్ వాటర్ కూడా ఎక్కువ లేదన్నట్టు. సో దీన్ని మేము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాం. అంతే, ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఎంతో రుచికరమైన సొరకాయ కర్రీ రెడీ. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. డూ ట్రై అవుట్ మై రెసిపీ. థ్యాంక్ యూ.